డే టు డే లైఫ్‌లో నేను యూజ్ చేసే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే థింగ్స్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంటర్డెంటల్ టూత్ బ్రష్ ఇది. మన పళ్ళలో ఏదైనా ఇరుక్కుంటే మనం జనరల్‌గా పినీసులతో లేకపోతే టూత్ పిక్స్‌తో తీస్తూ ఉంటాం కదా! అలా చేయడం వల్ల పళ్ళ మధ్య గ్యాప్స్ అయితే చాలా పెరిగిపోతాయి. ఈ మధ్య నేను బ్రేసెస్ ఏయించుకున్నాను. అంటే టీత్‌కి క్లిప్స్ ఏయించుకున్నాననమాట. అప్పుడు డెంటల్ డాక్టర్ చెప్పారు. ఇలాగా ఈ బ్రషెస్‌ని యూజ్ చేయాలి అని చెప్పి. అవి 5 వస్తాయి ఒక సెట్‌లో. అవొచ్చి నాకు 160 రూపీస్ పడింది. అంటే ఒక బ్రష్ 30 కాస్ట్లీ అనుకోవచ్చు, కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కంటే కాస్ట్లీ ఇంకా అసలు ఏమీ కాదండి. మీకు యూస్ఫుల్ అవుతుందంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూపించేదైతే ఇలాగా ఫుడ్ మనం సగం తినేసిన తర్వాత అవి అలానే ఉంచేస్తే గాలికి మెత్తబడి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ క్లిప్స్ మనకి చాలా బాగా యూస్ అవుతాయి. నేను డీమార్ట్ నుంచి తీసుకున్నాను. 59 రూపీస్ పడింది. 12 క్లిప్స్ అయితే వచ్చాయి. 4 కలర్స్ 3 సైజెస్లో. చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మనము జనరల్గా గ్రాసరీస్ కానీ ఏమైనా సగం సగం వాడేసిన తర్వాత మనం ఈ క్లిప్ పెట్టినట్లయితే వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మెత్తబడకుండా ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను మీషో నుంచి పర్చేస్ చేసిన స్టీల్ స్ట్రాస్. 4 స్ట్రాస్ వచ్చాయి. అలాగే అందులో ఏమైనా ఇరుక్కుపోతే ఈజీగా తీసుకోవడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు. నేను జనరల్గా జ్యూసెస్ కానీ లిక్విడ్స్ని ఈ స్ట్రాస్తో తీసుకుంటూ ఉంటాను. ఎవ్రీ టైం మనం ప్లాస్టిక్ స్ట్రాస్ యూస్ చేయడం వల్ల జనరేట్ అవుతుంది, అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. కాబట్టి స్టీల్ స్ట్రాస్ అయితే మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను దీన్ని పర్చేస్ చేస్తాను. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నాకు బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే పర్చేస్ చేసేయండి.